పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రతిపక్షాలు అడ్డుకోవడంపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రతిపక్షాలు అడ్డుకున్నందుకు నిరసనగా నిడదవోలులో కూటమి నేతలతో కలిసి నిరసన ర్యాలీ నిర్వహించారు. పార్లమెంట్లో మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న రోజు దేశ చరిత్రలో బ్లాక్ డే అంటూ వ్యాఖ్యానించారు. మహిళలకు 33% రిజర్వేషన్లు వస్తాయని ఆశించామని, కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలు బిల్లును అడ్డుకున్నాయని మండిపడ్డారు. నిడదవోలులో నిరసన తెలుపుతున్నామని, ఇది ఇక్కడితో ఆగదని స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై కుంటిసాకులు చెప్పిన విపక్ష సభ్యులు ఏ మొహం పెట్టుకుని ఆడబిడ్డలు ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం క్షమించరాని నేరమన్నారు. అందరికీ సైలెన్స్, మా సైలెన్స్ తమ్ముళ్ళు, సైలెన్స్ సైలెన్స్. అందరికీ నమస్కారాలు. రాష్ట్రంలో ఉండే ప్రజలకి, దేశంలో ఉండే ప్రజానీకానికి నమస్కారాలు. నిన్న జరిగినటువంటి పార్లమెంట్లో జాతికి విద్రోహం జరిగింది, మహిళలకు అన్యాయం జరిగింది. నిన్న భారతదేశ చరిత్రలో ఒక బ్లాక్ డే. ఎందుకంటే అందరూ అనుకున్న మహిళల్ని గౌరవించడం, అన్ని రంగాలలో వాళ్ళని ఆదరించడం. అందుకని ఎక్కడైతే మహిళలు పూజించబడతారో ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి, మన ఇంట్లో ఉండే ఆడబిడ్డలను గుర్తుపెట్టుకుని దేశంలో ఉండే ఆడబిడ్డలందరూ పైకి రావాలి, వాళ్ళ ఆత్మగౌరవంతో బ్రతకాలని నినాదంతో మనందరం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దీనికి కుంటు సాకులు చెప్పారు. నిన్న చాలా స్పష్టంగా చిన్న రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని మాట్లాడారు. కానీ ప్రధానమంత్రి గారు, అమిత్ షా గారు చాలా స్పష్టంగా చెప్పారు, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదు, అదే మాదిరిగా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కు అన్యాయం జరగదు, చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరగదు. ఈ పొండే సీట్లతోనే 50% యూనిఫామ్ గా అన్ని రాష్ట్రాల్లో పెంచుతామన్నారు. యూపీలో 50% పెంచితే ఆంధ్రప్రదేశ్ లో కూడా 50% పెంచుతారు. అలాంటి అనౌన్స్మెంట్ ఇచ్చి చట్టంలోని పెడతామని చెప్పిన వీళ్ళు రాజకీయ అజెండా కోసం ఈరోజు ఇలాంటి దుర్మార్గం చేసే పరిస్థితికి వచ్చారు. ఇది చాలా బాధాకరం. నేనైతే 3 దశాబ్దాలుగా దీనికోసం పోరాడుతున్నాం. పోరాడి సాధించుకునే ఈ సమయంలో దీన్ని మారుగా చేయడం అనేది చాలా క్షమించరాని నేరం అని కూడా మరొకసారి తెలియజేత మళ్లీ దీన్ని అమలు చేయాలని చెప్పి నిబంధన పెట్టారు. కానీ 29కి మహిళలకు రిజర్వేషన్లు చేయాలనే ఆలోచనతో ప్రధానమంత్రి గారు ముందుకొచ్చి ఈరోజు సవరణ బిల్లు తీసుకొచ్చారు. అలాంటి సవరణ బిల్లుని వీళ్లు కావాలని డిఫీట్ చేయడం, దానికి ఇది మంచి పద్ధతి కాదు. మహిళలంటే అబలులు కాదు. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు పంచాయతీల్లో 50% ఉన్నారు, కాలేజీల్లో ఉద్యోగాల్లో 33% ఉన్నారు. ఎక్కడ మహిళలున్నా సమర్థవంతంగా పనిచేస్తున్నారు. అలాంటి మహిళలు చట్టసభల్లో కూడా వస్తే సముచిత గౌరవం జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది, అందరికీ న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఈ బిల్లు తీసుకొస్తే ఎన్నో ఆశలు పెట్టుకున్నారు మహిళలందరూ. మళ్లీ కించపరిచే విధంగా, మహిళల యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా ఈరోజు ఆ బిల్లును డిఫీట్ చేశారు. ఇది క్షమించరాని నేరం. దీనికి నిరసనగా ఈరోజు నిడదవోలులో ప్రారంభం. ఈ ప్రారంభం ముందుకు తీసుకుపోతాం తప్ప వదిలిపెట్టే సమస్య లేదు. వీళ్లకు చేసిన ద్రోహానికి ఆ పార్టీలకి రాబోయే రోజుల్లో డిపాజిట్స్ రాకుండా చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్తే Go.
దయచేసి అర్థం చేసుకోండి కదా లైవ్ अनप्लान मैंने बोला अनप्लान नहीं है बैक बैक देखिए 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 అన్నా move అన్న move అన్న నన్ను మహిళల ద్రోహి జై కూటమి జై కూటమి జై కూటమి మహిళల బిల్లు కోసం పోరాడిన 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 కూటమి కాంగ్రెస్ మిత్రపక్షాలు 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 జై తెలుగుదేశం జై భారతీయ జనతా పార్టీ జై జనసేన కూటమి నాయకత్వం కూటమి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కూటమి జై కూటమి జై జై కూటమి జై కూటమి జై కూటమి మహిళా బిల్లు కోసం పోరాడిన కూటమి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి కోసం పోరాడిన కూటమి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి మహిళా బిల్లు కోసం పోరాడిన కూటమి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి మహిళా బిల్లు కోసం పోరాడిన కూటమి